నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ప్రజా దర్బార్ కాడ మనం ఉన్నాము. చాలా కేసులు చూసాము, కానీ ఒక విచిత్ర కేసు అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. మద్యం గురించి, మద్యం పెంపుదల ఏదైతే రేట్లు పెంచారో అంశాల మీద కంప్లైంట్ ఇచ్చిందంట. మరి నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న మద్యం పెంపకాలు ఏవైతే జరిగినాయో వాటి మీద వాళ్ళ గవర్నమెంట్ మీద మరి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందంట. నాకు గమ్మత్తు అనిపిస్తా ఉంది. ఒకసారి పెద్ద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరు బాబాయ్, ఎక్కడ ఉండొచ్చు? నా పేరు రామచంద్రారెడ్డి. మాది యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఈరోజు మరి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావానికి ప్రజా దర్బార్కు రావడం జరిగింది. నా రాకలో అంతర్యం ఏమిటంటే, కారణం ఏమిటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత వారం అవుతుంది ప్రభుత్వం మద్యం మీద 15% మరి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా 15% మద్యం ధరలను పెంచి మా మద్య ప్రియుల మీద తీరని అన్యాయం చేసింది. ఆర్థిక భారానికి గురి చేసింది ఈ ప్రభుత్వము. అట్లాగే ఎంతో మనోవేదనకు గురి చేస్తుందట. అసలే రానున్నది ఎండాకాలము. మేము చల్లని బీరు తాగదామంటే ఈ ప్రభుత్వం 15% మద్యం రేట్లు పెంచి మా నడ్డి వీర్చింది. సో ఇది ఎప్పుడు కూడా ఇది ఆక్షేపణీయం కాదు అని చెప్పేసి కరాఖండిగా మా మద్యం ప్రియులందరూ కూడా ఏకదాటిగా వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు నేను ఎందుకంటే వారం రోజుల నుంచి సర్వే చేశానండి. ఊరికే నేను ఏదో నోటి మాటలు చెప్పనీకి రాలేదు. లిఖితపూర్వకంగా మా మిత్రులు చెప్పిన అభిప్రాయాలను సేకరించి అనేక వైన్స్లలో తిరగడం జరిగింది. కొన్ని ఫంక్షన్లకు పోయినా ఆ ఫంక్షన్లలో కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం జరిగింది. సో వారి అభిప్రాయాలను కొన్నిటిని మాత్రమే, చాలా ఉంది వాళ్ళు చెప్పుకుంటే శాంతాడంత డిమాండ్స్ ఉన్నాయి, కానీ అన్నిటినీ ఈ చిన్న పేపర్లో రాయలేం కనుక వాటిని కుందించి 4 ముఖ్య అంశాల కింద రాసి ఈరోజు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లే ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మరి ప్రజావాణిలో దరఖాస్తు వినతి పత్రం ఇద్దామని చెప్పేసి మా మిత్రుల తరపున అధికారులు వాళ్ళు క్లియరెన్స్ కి చెప్తా ఉన్నారు. ఇదేదైతే పెంచుకోవడానికి వాళ్ళు అనుమతి ఉంటుంది, 2 years తర్వాత 5 years కోసారన్న వాళ్ళకు ఉంటుంది. దాని గైడ్లైన్స్ బట్టే పెంచాము, మా ఇష్టానుసారంగా పెంచలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా ఇవ్వగలుగుతా ఉన్నారు కంప్లైంట్? నిజమే అండి. ఎక్సైజ్ శాఖకు ఒక డిపార్ట్మెంట్, ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏం చెప్పిందంటే ప్రతి 2 సంవత్సరాలకు ఈ కంపెనీ వాళ్ళు డిమాండ్ చేస్తారు కనుక మాకు రేట్లు పెంచాలి అని చెప్పేసి ఏవైతే మద్యం కంపెనీలు ఉన్నాయో వాళ్ళ డిమాండ్ మేరకు ప్రభుత్వం ఒక కమిటీ నియమిస్తుంది. ఈ మధ్యనే ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించడం జరిగింది. ఆ రిటైర్డ్ జడ్జి గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 15% వరకు పెంచుకోవచ్చు అన్నాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం 15% పెంచండి, పెన్షనే నడుస్తుంది లేకపోతే నడవదు అని చెప్పలే. జస్ట్ రిపోర్ట్, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పెంచుకోవచ్చు అన్నాడు. పెంచుకోవడమా, పెంచుకోకపోవడమా, తగ్గించుకోవడమా అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రిపోర్ట్ ఇవ్వడం వరకే వారి బాధ్యత. పెంచుకోవాలన్నా, పెంచుకోవద్దా, లేకుంటే సబ్సిడీ ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. అది పెంచుకోవచ్చని ఆల్రెడీ చెప్తా ఉంది. ఇక్కడ తెలంగాణ కూడా కొంత అప్పులలో ఉంది కాబట్టి పెంచుకున్న దాంట్లో తప్పేముందని అంటా ఉన్నారు. సరే, అప్పులలో ఉంది, నేను కాదనట్లేదు. ఈ అప్పులలో ఉన్నది దృష్టిలో పెట్టుకునే మా మద్యం ప్రియులు ప్రతి నెల 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలను మా మద్యం ప్రియులు మద్యం సేవించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిర్రు, నమ్మకదారులుగా మారిర్రు. మా వాళ్ళు ఉద్దరవేటే కస్టమర్లు కాదు, ఉత్తమ కస్టమర్లు. ఎప్పుడు ఇచ్చినా జేబులకే నగతిస్తారు. పైసలు లేకపోయినా అన్నో ఇన్నో అప్పాడుకుంటారు, అప్పు చేస్తారు, ఏమన్నా బతిలాడుకుంటారు. ఏదన్నా వస్తువు ఉంటే కూడా గిరబెట్టి కూడా మద్యం స్వీకరించి ప్రభుత్వానికి ఆదాయ వనరు మేము ఇస్తున్నాం, ఆదాయం ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది అంటే వేల సమస్యలు వస్తా ఉన్నాయి. వాళ్ళందరి సమస్యలు ఇచ్చిపెట్టి నీ మందుగోలు వినాలంటవా? ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే అది వేల మంది సమస్య అయితే ఇది కోట్ల మంది సమస్య. ఇవాళ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారంటే దాదాపు 60% ప్రజలు మందు డైరెక్ట్ స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ఇండైరెక్ట్గా కూడా ఇంకో 20% కూడా వస్తారు. మహా అయితే మనం ఎంత భూదద్దం వెతికి చూసినా కానీ ఒక 4% మంది, అంటే 25% మాత్రమే మందు తాగని వాళ్ళు, నాలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటుండొచ్చు. కానీ మిగతా 75% మాత్రం ఖచ్చితంగా మందును వారానికి ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. నిత్యం స్వీకరించే వాళ్ళు ఉంటారు మా దాంట్లో. వారానికి స్వీకరించే వాళ్ళు ఉంటారు, నెలకు స్వీకరించే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏ రకంగా చూసినా 90% ప్రజలు మద్యానికి అలవాటు పడ్డోళ్ళే. గత ప్రభుత్వాలు అలవాటు చేసిన ఈ పార్టీలు కూడా, ఈ నాయకులు కూడా అలవాటు చేసి కూసురు. అది మా వల్ల బలహీనత కావచ్చు, కానీ వారు ఆ బలహీనతను బలంగా మార్చుకుంటే మాత్రం ప్రభుత్వం కూలిపోనికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి అని అడగండి మీరు. ఎందుకంటే మా వాళ్ళ నుంచి ప్రతి నెల 4,000 కోట్లు ఇన్కమ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి. అధిక రాబడిలో మెగా వాటా మా మద్య ప్రియులదే. మా వాళ్ళు బంద్ చేసిరానికి ఒకసారి కఠిన నిర్ణయం తీసుకురానుకో మా
వాళ్ళు గట్టిగా ఉంటారు, తాగుట్లనైనా గట్టిగానే ఉంటారు, మాట్లాడుట్లా కూడా గట్టిగానే ఉంటారు. వాళ్ళు సంఘం ఏర్పాటు చేసి ఓ నెల రోజుల పాటు మద్యాన్ని దూరం ఉన్నారనుకో గలపేట ఖాళీ అవుతుంది. గలపేట ఖాళీ అయిందనుకో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి, తిరుగుబాటు వస్తుంది ప్రజల నుంచి, ప్రభుత్వం పడిపోతుంది. మీరు ఏమైనా తాగుబోతుల అసోసియేషన్ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఏమైనా ఉన్నారా? అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మా నిర్ణయాన్ని మా డిమాండ్ను ఎందుకంటే మేము ఒక దశల వారీగా చేస్తున్నాం. ప్రాథమిక దశలో ప్రజావానికి మా విన్నపాన్ని వ్యక్తపరచనీకి వచ్చినాం. దీన్ని చులకనగా చేసి ఏదో నవ్వులాటగా తీసుకుంటే మాత్రం మేము సంఘంగా ఏర్పడవచ్చు, అవసరమైతే ఓ పార్టీ పెట్టవచ్చు, రానున్న ఎన్నికల్లో మా ప్రభావం ఏందో ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. కాదు, ఇప్పుడు నువ్వు నూనె మీద కూడా ధర పెరిగింది, ఉప్పు మీద కూడా ధర పెరిగింది, పప్పు మీద ధర పెరిగింది, అన్ని సమస్యల మీద కాకుండా ఈ మందు మీద పట్టుకొని వచ్చడం అంటే ఇది ప్రజలందరూ మీద భారం పడ్డట్టే కదా. మరి అవన్నీ ఇచ్చిపెట్టి ఈ మందు మీద పట్టుకోవడానికి గల కారణం ఏంది? మిత్రమా, మీరు చెప్పింది ఇవాళ మనుషులకు నూనె ఎంత నిత్యావసరమైందో మందు కూడా అంతే నిత్యావసరమైంది. దీన్ని కూడా ఖచ్చితంగా నిత్యావసర జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఇవాళ కాయ కష్టం చేసిన కార్మికుడు కావచ్చు, ఏదన్నా ఉద్యోగి కావచ్చు, మీలాగా రోజంతా ఎండలో కష్టపడి కూడా సాయంత్రం మరి మీరు కూడా ఇప్పుడు ఎవరం అతిథులం కాదు, దానికి ఎవరమైనా కష్టపడ్డప్పుడు కొంచెం ఆ శారీరక శ్రమను ఆ బడలికను పోగొట్టుకోనికి కొంచెం సేద తీర్చనీకి మరి మనం ఒక చల్లని బీరు తీసుకొని కొంచెం సాంత్వన పొందుతుంటాము. కనుక ఇది కూడా ఇప్పుడు నిత్యావసరం చేసి కూర్చున్నాయి నేటి ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ, గత పార్టీలు కానీ. కనుక ఖచ్చితంగా ఇది కూడా ఇంటికి నూనె ఎంత అవసరమో మద్యం ప్రియులకు కూడా సాయంత్రం కాగానే ఇది కూడా నిత్యావసరమే. రోజు ఒడ్డ చేయకుండా నడుస్తుంది కానీ తాగడానికి తాగకపోతే నడవదు. మద్యం తక్కువ అవ్వడం వల్ల కూడా ఇంకొక మైనస్ ఉంది. అందరూ కూడా మద్యానికి బానిస అయ్యి భార్య భర్తలు అవన్నీ పట్టించుకోకుండా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ కూడా ఉంటాయి. మరి అవన్నీ నీకు అవసరమా? అంటే ఎంత సంపాదించే వాళ్ళే కొద్దిగా తీసుకొని ఎక్కువ ధర ఉంది కాబట్టి తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా అని అంటా ఉన్నారు కదా. సరే, మీరు ఈ రకంగా వస్తే ఇప్పుడు ఒకటి చెప్పండి. ప్రభుత్వము మా వాళ్ళు ఏమంటారు అంటే, నేను ఇది కూడా మీ అంశాన్ని కూడా నేను ఏమన్నా, అరే ప్రభుత్వం మనకు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది, మనం ఏం చేద్దామంటే బంద్ చేద్దాం రా అని నేను అన్నా. మీరు బంద్ చేయొచ్చు కదా, మీ చేతుల్లో ఉంది కదా అంటే, మేమెందుకు బంద్ చేస్తాము, మద్యం తయారు చేసేది ప్రభుత్వం అనుమతితో తయారవుతుంది, ప్రభుత్వం మద్య నిషేధం పెట్టమని చెప్పు, మేము ఆటోమేటిక్గా తాగడం బంద్ చేస్తాం కదా. మూతికాడ పెట్టి తాకుర్రి అంటే మేమెట్లుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ప్రభుత్వాన్ని మద్య నిషేధం ప్రకటించమని, ఆ కంపెనీలు తయారయ్యే కంపెనీలను బంద్ చేయమని చెప్పి ఆటోమేటిక్గా మేము దొరకకపోతే తాగడమే బంద్ చేస్తాం కదా అని చెప్పేసి మా వాళ్ళు అంటారు. వాస్తవమే కదా. మీరు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి అడుగు దూరంలో మనకు పాల ప్యాకెట్ దొరకకున్నా కానీ సారా కోటర్ దొరుకుతున్నాయి, బీర్లు దొరుకుతున్నాయి. మరి మూతికాడ పెట్టేసి మీరు తాకుర్రి, మీరు ఆదాయం సేవ్ చేసుకోర్రి, తాకుంటూ ఉండుర్రి అంటే అది అలవాటు చేసింది మీరు, బంద్ చేయాల్సింది మీరు. మీ అసోసియేషన్ పెట్టి మీరు ఇట్నే ఉద్యమించారు అనుకో, ఆయన ముందే చెప్పిండు బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పిండు. మరి బెల్ట్ షాపు ఎత్తేస్తే మరి మీరు ఎట్లా ఉంటుంది, గ్రామాలలో ఏ షాపులు లేకుండా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన కోపం వచ్చింది అనుకో, మరి తీసేసినాకో ఎట్లా మీ పరిస్థితి ఏందని అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అరటాకు మీద ముళ్ళు లాంటిది. బెల్ట్ షాపులు తీసేసినా, వైన్ షాపులు తీసేసినా, రేపు మద్య నిషేధం ప్రకటించినా కానీ ప్రభుత్వానికే కష్టం. మా వాళ్ళకి ఏం కాదు. మా వాళ్ళు ఒక 2-3 రోజులు అటు తాడి చెట్ల ముఖాన పోతారు, బాయి ముఖాన పోతారు, ఆ తాడికాళ్ళు తాగుతారు. ఇప్పుడు కరోనాలో 41 రోజులు 2 నెలలు దాదాపు మా వాళ్ళు అనుభవం ఉంది. ఆ అనుభవం ఉంది కనుక ఆ అనుభవాన్ని ఆసరాగా చేసుకొని మా వాళ్ళు మొండి నిర్ణయం తీసుకురు అనుకో, మీ గల్లపేట ఖాళీ అవుడు ఇబ్బందులు పడేది మీరే. మా వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. మా అయితే 1 రోజు 2 రోజులు ఇబ్బంది పడతారు. ఇక ఆగనోడు మా తాడి చెట్ల పోకార పోతారు, ఇంత సగం సీజన్ అన్నది ఆగుతారు. కనుక మళ్ళీ కేసీఆర్ ముచ్చట తయారు చేసింది ఆయనే తాగుబోతులు, మళ్ళీ ఆయన ముచ్చట ఎందుకు. కానీ ఇప్పుడు కాదు నేను ఎప్పుడు ఆల్వేస్ ప్రజల పక్షం, నేను ఏ పార్టీ సపోర్ట్ కాదు, నేను ఆల్వేస్ ఇండిపెండెంట్. అయితే ఇది ప్రభుత్వానికే నష్టం, మాకేం నష్టం లేదు. మేము మాట మీద ఉండేటోళ్ళం, మాట దాపేటోళ్ళం కాదు. సరే ఇందాక ఒకరు వేరేటోళ్ళు అన్నట్టుగా కేసీఆర్ తాగుబోతు సీఎంగా ఉండి ప్రజలందరినీ తాగుబోతు ప్రజల్ని వేసేసిండు. దాన్ని కొంత కట్టడి చేయడానికి మేము చూస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగానే ఇది ఒక ప్రణాళికగా ముందుకెళ్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు కట్టడి చేయాలనుకున్నప్పుడు దశల వారీగా వైన్ షాపులు తగ్గించాలండి. వైన్ షాపులు తగ్గించిరా లేదు, కొత్త బార్లు కనిపిస్తున్నాయి నాకు రోడ్డు పంట పోతుంటే. అంత ముందుకున్న బార్ల కంటే కూడా కొత్త బార్లకు కూడా పర్మిషన్లు ఇచ్చారు. మరి ఇది తగ్గించినట్ట పెంచినట్ట? కనుక వీళ్ళు కూడా ఏదా రాజా తదా ప్రజ అన్నట్టు గత ప్రభుత్వం పోయినట్టే వీళ్ళు కూడా పోతున్నట్టు అనిపిస్తుంది. మరి బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, తీసేసిరా? ఏమన్నా తీసేసిరా? మీ గ్రామంలో లేదా, మా గ్రామంలో లేదా? మా గ్రామంలో ఉంది, రండి నేను చూపెడతా, బెల్ట్ షాపులు చూపెడతా, ప్రతి గ్రామంలో చూపెడతా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామ పంచాయతీలలో ఆమ్లెట్ విలేజ్లలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఇది ఎట్లా తగ్గిస్తారు? తగ్గించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? ఇవాళ మా బాధలు చెప్పుకుందామని ఒక దరఖాస్తు తీసుకొని వస్తే ఆడ ఎక్సైజ్ శాఖనే లేదు. నెలకు 4,000 కోట్లు ఆదాయం
సమకూర్చి పెట్టేది మేము. మాకు ఆడ శాఖనే లేదు, ఆడ కుర్చీ లేడు, అధికారే లేడు. ఆఖరికి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక రెవెన్యూ శాఖ ఆ సార్ని అడిగితే సరే మాకు ఇవ్వండి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము అన్నారు. అంటే అధిక ఆదాయం ఇచ్చేది మేము, మా విన్నపాన్ని మా కష్టాన్ని స్వీకరించడానికి కూడా మాకు ఛాన్స్ లేదంటే మీరు తగ్గిస్తురా పెంచుతురా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రధానంగా మీ డిమాండ్లు ఏమున్నాయి, మీ తాగుబోతుల సంబంధిత డిమాండ్లు ఏమున్నాయి, అసలు ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానమైన డిమాండ్లు మా వాళ్ళు అయితే శాంతాడంత కోరికలు ఉన్నాయి, కానీ 2-3 చెప్తా వాళ్ళ అభిప్రాయాలు. ఒకటి, రానున్నది ఎండాకాలం కనుక చల్లటి బీరు 100 రూపాయలకే రావాలి, ఇది ప్రధాన డిమాండ్. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి, ఈ 2 ప్రధాన డిమాండ్లు ఉండాలి. రానున్నాయి అసలే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ గెలవాలన్నా, ఏ అభ్యర్థి గెలవాలన్నా, ఎన్నికలు ఏవైనా కానీ మెగా నిర్ణయాధికారం మా మద్యం ప్రియుల చేతుల్లో ఉంటది. అది అన్ని పార్టీలు గ్రహించాలి, ప్రభుత్వాలు కూడా. దీనికి ఎద్దాం దానికి ఎద్దాం ఓటు నో 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 మా వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే మైండ్ గా ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు. ఏది మా వాళ్ళు పండుగలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక వాళ్ళ మాట వాళ్ళే అయినారు. అట్లా సొంటోళ్ళు చాలా ఏదో తాగితే తాగుతుండొచ్చు కానీ మేధాశక్తిలో మా వాళ్ళు ముందుంటారు. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, స్థానిక ఎన్నికలు వస్తానే వాళ్ళని బెదిరించినట్టు ఉన్నది. బెదిరించినట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండాకాలం ఒకటి వస్తుందని చెప్తున్నాం, మా బాధ చెప్తున్నాం. మాకు ఇవాళ రోజు కూలి పోతే 300 రూపాయలు వస్తాయి అన్న, ఇవాళ 150 రూపాయలకు దొరికే బీర్ను ఇవాళ 173 రూపాయలు చేసిండు. ఇక చిల్లర లేవని చెప్పేసి 180 తీసుకుంటారు, ఆడికాడికి గుండుగుత్త చేస్తున్నారు. మరి 300 రూపాయల 180 రూపాయలు అంటే సగం కంటే ఎక్కువ మేము వైన్స్లకు చెల్లిస్తే మరి పిల్లం పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి, వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? కనుక 100 రూపాయలకి ఇచ్చిర్రు అనుకో, ఒక 200 ఇంటికి తీసుకుపోతే పిల్లలతో దెబ్బలు పడకుంటూ ఉంటాము. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇవ్వాలని అంటున్నావు బీర్ ధర, వాడు అక్కడ 200 పెట్టి ఒక్కటి తాగాడు, 200 కత్తాడు, 2 తాగి పానం ఖరాబ్ చేసుకోడు. ఎందుకంటే పిల్లం కొడుతుంది, పిల్లం బాధకైనా లేకుంటే వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్టి అయినా కానీ 100 దొరికితే చాలు తీరా అని చెప్పేసి ఒకటి తాగి 200 పిల్లం చేతిలో పెడితే పిల్లం కూడా ఇక సరే ఇక అంతగానం కష్టపడి వచ్చింది కదా, ఏదో తాగితే తాగంతి ఒకటి 200 అయితే ఇచ్చింది కదా అనుకుంటుంది. కానీ ఇవాళ వచ్చే 300 200 వైన్స్కి పెట్టి 100 రూపాయలు తీసుకోతే ఈ బల కొడతారు ఇంట్లో. చూసిరు కదా మిత్రులారా, ఎంత గమ్మత్తైన ముచ్చట, 100 రూపాయలకి బీరు చేయాలట. మరి ఈ గమ్మత్తైన ముచ్చట మనం అయితే ఇక్కడికి వచ్చిన విషయాలలో అయితే మరి ఇది గమ్మత్తు అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీంద్రతో మీ అనిల్, ప్రజా దర్బార్.